వైసీపీ అధినేత కొత్త డ్రామాకు తెరలేపుతున్నారా? ఇప్పటికీ ఐపాక్ టీం వైసీపీ బాస్ కోసం అవే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలని వండివారుస్తోందా? 2019కి ముందు జగన్ వాడిన స్ట్రాటజీని ఇప్పుడు కూడా వాడుతున్నారా? జైలు కార్డు, సింపతి కార్డులు మళ్లీ వర్కౌట్ అవుతాయని జగన్ భావిస్తున్నారా? ఫుల్ టైం రాజకీయాలు వదిలేసి పార్ట్ టైం పొలిటీషియన్ గా బెంగళూరు నుంచి వచ్చి జగన్ చేస్తున్న హంగామాను జనం నమ్మే పరిస్థితి ఉందా? వైసీపీలో అసలేం జరుగుతోంది? 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు గెలుచుకుని చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీలో కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న జగన్ కు వీర విధేయుడు, వైసీపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడారు. ఇక ఏమీ చేసేది లేక పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఒక్కొక్కరిగా వైసీపీలోకి వెల్కమ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ఏపీ రాజకీయాలు నడుపుతున్నారంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఫుల్ టైం రెస్ట్ లో ఉంటున్న జగన్ పార్ట్ టైం పాలిటిక్స్ నడుపుతున్నాడని, శవరాజకీయాలు, జైలు పంచాయతీలుంటే తప్ప జగన్ ఏపీలో అడుగు పెట్టడం లేదనేది కొందరి వాదన. నిజానికి జగన్ ముందు 2 పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించి పార్టీని ముందుకు తీసుకువెళ్లడం. రెండోది, నమ్మకం కోల్పోతున్న నేతలకు సర్ది చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామనే భరోసా ఇవ్వడం. ఇక్కడే జగన్లో తడబాటు కనిపిస్తోందనేది రాజకీయ పరిశీలకుల వాదన. 2024 ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ అర్థం పర్థం లేకుండా ఎలా ప్రగల్భాలు పలికారో అలాగే ఇప్పుడు కూడా జగన్ మాట్లాడుతున్నారు. ప్రతి ప్రెస్ మీట్ లోనూ వైసీపీ నేతలకు క్లాస్ తీసుకునేటప్పుడు కూడా జగన్ నోట అవే సేమ్ ఓల్డ్ డైలాగ్స్. కళ్ళు మూసుకుంటే 4 ఏళ్లు గడిచిపోతుంది, తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను అంటూ అవే అవుట్డేటెడ్ డైలాగులు చెబుతుండడంతో చాలా మంది సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై జనంలోకి వెళ్లి గట్టిగా మాట్లాడే ధైర్యం జగన్ చేయకపోవడం కూడా పార్టీలో సీనియర్లను విస్మయానికి గురి చేస్తోంది. ముందు జగన్ రెడ్డి ఓటమిని ఒప్పుకోవాలి. ఇంత దారుణమైన ఫలితాలు రావడానికి కారణాలను విశ్లేషించుకోవాలి. ఈవీఎంల మీద నెపాన్ని నెట్టేసి అంతా బాగుంది అనుకుని పగటి కలలు కంటే మళ్లీ 2029లో కూడా ఇంతకంటే దారుణమైన ఫలితాలు చవి చూడాల్సి వస్తుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. నిజానికి జగన్ రెడ్డి తనను మభ్యపెట్టే సోకాల్డ్ కోటరీ గోడలు బద్దలగొట్టుకుని క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతుందో పసిగట్టగలగాలి. ఇంకా అదే ఐపాక్ టీం స్ట్రాటజీలను అవపోసన పడితే జరిగిన డ్యామేజీని, జరగబోయే పార్టీ ఇమేజ్ తాలూకా డ్యామేజీని ఎవ్వరూ ఆపలేరు. ఉదాహరణకు మొన్న వంశీని జైల్లో ములాఖత్ అయ్యేందుకు వచ్చిన జగన్ను చూసి అభిమానంతో పాప ఆయన్ని కలవాలని ఉవ్విళ్లూరుతూ కన్నీళ్ల పర్యంతమైనట్లు వీడియోని అటు సాక్షి టీవీ, ఇటు వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. అక్కడితో వదిలేస్తే సదరు చిన్నారికి జగన్ రెడ్డి అంటే అపారమైన అభిమానమేమో ప్రేమో ఉందనుకుని అంతా సరిపెట్టుకునేవాళ్ళు. జనం కూడా ఇది చూసి ముచ్చట పడేవారు. అయితే ఇక్కడే ఐపాక్ మరోసారి తమ చీప్ ట్రిక్స్ ను ప్రదర్శించి అడ్డంగా బుక్ అయింది. పాప జగన్ ని కలవడం, సెల్ఫీ తీసుకోవడంతో ఆ కథ అక్కడ ముగిసింది అనుకునే లోపే ఇది ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ అని, ఐపాక్ టీమే ఇలా డ్రామా ఆడించింది అని అంతా అనుకునేలా ఆ అవకాశాన్ని వారే జనానికి ఇచ్చినట్లయింది. అభం శుభం తెలియని చిన్నారితో సాక్షి రిపోర్టర్ ఇంటర్వ్యూ చేయడం, పాప కూడా అమ్మఒడి అందడం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏవీ సరిగ్గా లేవంటూ తడుముకుంటూ తడబడుతూ రాజకీయాలు మాట్లాడడం చూస్తే ఇది పక్కాగా స్క్రిప్టెడ్ అని తేలిపోయింది. జగన్ రెడ్డి ఇంకా ఇలాంటి డ్రామాలను ఎంకరేజ్ చేయడం ఏంటంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ రేంజ్ లో జరుగుతున్నాయి. మరోవైపు ప్రజల్లో సింపతి కోసం జైలు కార్డు ఉపయోగించేందుకు జగన్ సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్నారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని సిబిఐ కోర్టులో పిటిషన్ పడితే తక్షణమే ఆయన బెయిల్ రద్దవుతుంది. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు. అయినా సరే ఈ మధ్య ప్రతి మీడియా సమావేశంలోనూ, ప్రతి సందర్భంలోనూ అధికారులపై ఆయన బెదిరింపులకు దిగుతున్నారు. వల్లభనేని వంశీని జైల్లో ములాఖత్ అయ్యే సమయంలోనూ అధికారులను బట్టలూడదీసి నిలబెడతా అంటూ నీచంగా వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే జగన్ రెడ్డి మరోసారి జైలుకు దారేది అనే సినిమాను రక్తి కట్టించేందుకు పావులు కదుపుతున్నారా అని అనిపించక మానదు. జగన్ రెడ్డి పోలీస్ అధికారులు
అధికారులకు ఓపెన్ వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అక్రమంగా వంశీపై కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారని, పోలీసులు ప్రభుత్వం పెద్దలకు అనుకూలంగా మారారని జగన్ మండిపడడం, నాయకులకు అధికారులు తలవంచడం సరైన పద్ధతి కాదనడం వరకు బాగానే ఉన్నా తర్వాత చేసిన కామెంట్లపైనే అంతా చర్చించుకుంటున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్న పోలీసులను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రిటైర్ అయిన సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తామని, ఏ ఒక్కరిని వదలబోమని మీడియా ముఖంగా జగన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ బెదిరింపులు జైలుకు వెళ్లడం కోసమే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదో ఒక విధంగా జైలుకు వెళ్లాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని, జైలుకు వెళితే సింపతి క్రియేట్ అవుతుందని, దాంతో ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని జగన్ భావిస్తున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. ఎటొచ్చి తనకు 2019లో అఖండ మెజారిటీని తెచ్చిపెట్టిన సేమ్ ఓల్డ్ ఫార్ములాపైనే జగన్ మళ్లీ నమ్మకం పెట్టుకున్నాడా అనిపించక మానదు. నిజానికి 2024 ఎన్నికల సమయంలో ఇదే స్ట్రాటజీని వాడి గులకరాయి విసిరారని పెద్ద బ్యాండెడ్ నుదుటికి కట్టుకుని మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఏమైంది? కోడికత్తి డ్రామా వర్కౌట్ అయింది కదా అని మరోసారి అదే సింపతి కార్డు వాడితే వర్కౌట్ అవ్వలేదు సరికదా. జనం ఈ నాటకాలికపై నమ్మమంటూ 2024లో ఫలితాల రూపంలో గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారు. జగన్ ప్రయత్నం చేసినా చేయకపోయినా ఆయన జైలుకెళ్లడం తథ్యం. ఎందుకంటే 16 కేసుల్లో ఏవన్గా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి జగన్ రెడ్డి మీద. ఏదో సిఐడి కేసులు అనుకుంటే పొరపాటే. అవన్నీ సిబిఐ ఈడీ కేసులు. వాటి విచారణ వేగవంతమైతే ఇవాళ కాకపోతే రేపైనా జగన్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు. సరే 11 నుంచి బెయిల్ మీద ఉన్నా అవి డైలీ సీరియల్ గా సాగుతాయిలే అనుకున్నా 2024లో అధికారంలోకి వచ్చాక చేసిన అవినీతి లెక్కలు బయటకు తోడినా అరెస్టు తప్పదు. ఒక మద్యం కుంభకోణమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు పెద్దదంటూ మొన్న మధ్య చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఇసుక దందాలు, మైనింగ్ అక్రమాలు, గంజాయి స్మగ్లింగ్ ఇలా దేంట్లో తీగలాగినా జగన్ జైలు డొంక కదలక మానదు. జగన్ రెడ్డి అరెస్ట్ అనివార్యమని కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అదెప్పుడు ఎలా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లా ఉంది. జగన్ ఆశపడుతున్నట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన లోపలికి వెళితే పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం బెటర్. జగన్ బయటుండగానే పార్టీని గాడిలో పెట్టుకోవడం మంచిది. ఒక్కసారి జగన్ రెడ్డి జైలుకెళితే మళ్లీ పార్టీలో ఆశలు చిగురింపజేయడానికి ఆయనకి ప్రస్తుతం తల్లి చెల్లి అందుబాటులో కూడా లేరు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పట్లో వైఎస్ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ జగన్ అరెస్టుకు స్పందించారు. 5 ఏళ్లు విసిగి వేసారిన జనం మళ్లీ జగన్ జైలుకెళితే స్పందిస్తారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అయినా ఇప్పటికీ అవే చీప్ ట్రిక్స్ ను జగన్ ఫాలో అవుతున్నారు. మరి ఆయనే సదరు ప్లాన్ రచిస్తున్నారా? మళ్ళీ ఐపాక్ టీమే దిశానిర్దేశం చేస్తోందా? లేదంటే సజ్జలా అనుకో వేస్తున్న స్కెచ్ అనేది తెలియడం లేదు. జగన్ తనని తాను 2.0గా చెప్పుకోవడం కాదు, వ్యూహాల్లో కూడా అప్డేట్ అవ్వాలి, ఆలోచనల్లోనూ అప్డేట్ కావాలి, క్యారెక్టర్ ని కూడా అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఓల్డ్ ఫార్ములానే నమ్ముకుంటే 30 ఏళ్లకు కూడా అధికార అందలం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. మిస్టర్ జగన్ రెడ్డి 2.0 అప్డేట్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ.